ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర ప్రభు తండ్రి దశరథ మహారాజు శనైశ్చరుణ్ణి భక్తితో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రానికి దశరథ కృత శనైశ్చర స్తోత్రం అని పేరు. ఇది చాలా గొప్పది, శక్తివంతమైనది. దీనిని నిత్యం పారాయణ చేయటం వల్ల నవగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రోజూ చేయలేకపోయినా కనీసం శనివారం కానీ శని త్రయోదశి వచ్చినప్పుడు కానీ భక్తితో పారాయణ చేస్తే ఇటు శనైశ్చర అనుగ్రహం లభిస్తుంది. అష్టమ శని అర్ధాష్టమ శని వల్ల ఏమైనా కష్టాలుంటే అవి తొలగిపోతాయి, శుభ ఫలితాలు లభిస్తాయి. సర్వకాల సర్వావస్థలలో ఈ స్తోత్రం పారాయణ చేస్తే కేవలం శనైశ్చర అనుగ్రహమే కాకుండా నవగ్రహాల అనుగ్రహం లభిస్తుంది. ఇది మామూలు స్తోత్రం కాదన్నారు. సంపదలు ఇచ్చాక ఆ సంపదలు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా అట్టే పెడతాట. శనైశ్చరుడి అనుగ్రహంతో సంపదలు వస్తే ఆ సంపదలు కొంపలోంచి పొమ్మన్నా పోవు. వీడు ఎంత గింజుకొని పక్కవాడికి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇచ్చిన వీడి డబ్బులు వీడికి వచ్చేస్తూ ఉంటాయి. మరి అంటే డబ్బు కంటే ఖర్చు ఎక్కువ పెడతారు. అలాంటి ఖర్చు పెట్టేవాడికి శనైశ్చర అనుగ్రహం అంటే వీడి డబ్బు భద్రంగా ఉంటుందని అర్థం అనమాట. కొంతమంది అందుకే పోగేసిన డబ్బు జాగ్రత్తగా అట్టే పెట్టుకుంటారు ఇంట్లో. యావత్ జీవితం వాడి డబ్బు ఉంటుంది. చచ్చేటప్పుడు డబ్బు లేక పక్కవాడి దగ్గర చెయ్యి చాచవలసిన దుస్థితి రాదు. మీరందరూ ఇలాంటివి తెలుసుకోవాలి. ధనము సంపాదించేటప్పుడు పిచ్చి పిచ్చిగా పాడు చేయకూడదు. రేపు అనేది ఒకటి ఉంటుందని దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతో కొంత భవిష్యత్తుకు దాచుకోవాలి. ఈ మాట నేను చెప్పలా, నారదుడు ధర్మరాజుకి సభాపర్వంలో చెప్పాడు భారతంలో. అదే శనైశ్చరుడు అనుగ్రహం ఉంటే ఒక లాభం ఏమిటో తెలుసిన, ఈ ధనము మళ్ళీ జాగ్రత్తగా నిలబడుతుంది. మెల్లిగా అడుగుపెట్టి ఆ ఇంట్లో వాళ్ళని తన అనుగ్రహంతో సంపదలు కూడా అటు ఇటు పోకుండా నిలబెడతాడు. అందుకని శనైశ్చరుడు అన్నారు ఆయన. అటువంటి నీకు నమస్కారం. ఒకవేళ వాడికి అష్టవశని ఉందండి, అర్ధాష్టవశని ఉంది, లేదా ఏళ్ళు నడిచానని చెప్పాను, లేదా జన్మలగ్నంలో శని ఉంది, అలాగే జన్మస్థానంలో రెండో స్థానంలో శని ఉన్నాడు. అలాంటప్పుడు అవతల వాళ్ళకి ఇబ్బంది. కానీ వాడు గనక ఈ స్తోత్రాన్ని భక్తితో చేస్తే వాడికి 90% వచ్చే నష్టం 10% ఉండాలి, మిగతాదంతా తొలగించు అనగానే వెంటనే ఆయన అన్నాడు, ఈ స్తోత్రమును విడిచిపెట్టకుండా 40 రోజుల పాటు 2 పూట్ల చేసినటువంటి వాళ్లకున్న ఏ శని దోషాలైనా తొలగించేస్తాను. ఈ స్తోత్రము చేసిన వాడికి తీవ్ర నష్టం జరగకుండా కొంచెం నష్టంతో వాడిని అనుగ్రహిస్తాను. ఆ కొంచెం నష్టంతో వాడి జాతకంలో ఉన్న దోషములు పోతాయి, శని దోషములు పోతాయి, వాడు బాగుపడతాడు. ఇక ఇదే కాక ఎప్పుడైనా పర్వకాలాలు వచ్చినప్పుడు, అంటే సంక్రాంతులు, చతుర్దశులు, అష్టమి, ఇటువంటి ప్రత్యేక కాలాలలో ఈ శనైశ్చర స్తోత్రం పారాయణ చేస్తే కురుక్షేత్రంలో గ్రహణ స్నానానంతరం 1,000,000 బారువుల బంగారము త్యాగం చేసినంత ఫలితం కలుగుతుంది. సుఖాలు సంపదలో కూడా లభిస్తాయి. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః. నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ నమో నీలమధుకాయ నీలోత్పలనిభాయ చ నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక
नमः पौरुषगात्राय स्थूलरोमाय ते नमः। नमो नित्यं क्षुधार्ताय नित्यतृप्ताय ते नमः। नमो घोराय रौद्राय भीषणाय कराळिने। नमो दीर्घाय शुष्काय कालदंष्ट्र नमोऽस्तु ते। नमस्ते घोररूपाय दुर्निरीक्ष्याय ते नमः। नमस्ते सर्वभक्षाय वलीमुख नमोऽस्तु ते। सूर्यपुत्र नमस्तेस्तु भास्वरो भयदायिने। अधो दृष्टे नमस्तेस्तु संवर्तका। नमोऽस्तु ते। नमो मन्दगते तुभ्यं निष्प्रभाय नमो नमः। तपसा ज्ञानदेहाय नित्ययोगरताय च ज्ञानचक्षुर्नमस्तेस्तु काश्यपात्मजसूनवे। तुष्टो ददासि राज्यं त्वं क्रुद्धो हरसि तत्क्षणात्। देवासुरमनुष्याच्च सिद्धविद्याधरोरगाः त्वयावलोकिताः सौरे। दैन्यमासु व्रजन्ति ते ब्रह्मशक्रो यमश्चैव मुनयः सप्ततारकाः। राज्यभ्रष्टाः पतन्ति हतवा दृष्ट्यावलोकितः। त्वयावलोकितास्तेऽपि नाश्यं यान्ति समूलतः। प्रसादं कुरु मे सौरे प्रणत्वा हि त्वमर्थितः। इति श्री दशरथ प्रोक्त शनिस्तोत्रं सम्पूर्णम्।